ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ తమిళగ వెంట్రి కళగం పేరుతో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఆగస్టు 22న పార్టీ గుర్తు ఉన్న జెండాను ఆయన ఆవిష్కరించారు. ఇందులో 2 పసుపు రంగు, ముదురు ఎరుపు రంగు ఉన్నాయి. జెండా మధ్యలో వాగై పువ్వు ఉంది. దానికి అటు ఇటు ఘీంకరిస్తున్న 2 ఏనుగులను పెట్టారు. పురాతన కాలంలో యుద్ధాలు గెలిచిన రాజులు విజయానికి ప్రతీకగా వాగాయి చెట్టు పూలను హారాలుగా మెడలో ధరించేవారు. సో తమిళ సంస్కృతి సంప్రదాయాలకు తమ పార్టీ ప్రాధాన్యమిస్తుందని వాగాయి చెట్టును పతాకంలో వాడుతూ విజయ్ చెప్పకనే చెప్పారు. 2026లో రాబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా విజయ్ పార్టీ పనిచేయబోతోంది. మరి కమల్ హాసన్ సాధించలేని దాన్ని విజయ్ సాధిస్తాడేమో చూడాలి. కల్కి మూవీతో మరో ఘన విజయాన్ని ఈ ఏడాది తమ ఖాతాలో వేసుకున్న వైజయంతి మూవీస్ సంస్థ చిరంజీవి బర్త్డేను పురస్కరించుకుని ఆగస్టు 22న ఇంద్రా మూవీని 300కు పైగా థియేటర్లలో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఆ సినిమా అనుభవాలను చిరంజీవి, సోనాలి బింద్రే స్పెషల్గా వీడియో ద్వారా తెలియజేశారు. అలానే వైజయంతి మూవీస్ సంస్థ ఇంద్రా మూవీలోని అమ్మడు అప్పచ్చి పాటకి మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో రామ్ చరణ్తో పాటు అతని సోదరి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. తరుణ్ భాస్కర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. దర్శకుడిగానే కాకుండా నటుడుగాను తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు తరుణ్ భాస్కర్. తాజాగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. దీన్ని సృజన్ ఎర్రబోలు, వివేక్ కృష్ణాని, సాదిక్ నిర్మిస్తున్నారు. ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అక్టోబర్లో ఈ మూవీ జనం ముందుకు రాబోతోంది. ఇందులో బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి, బిందు చంద్రమౌళి, గోపరాజ్, విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెబుతాలో హీరోగాను నటించి మెప్పించాడు. అక్కినేని నాగచైతన్యకు చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. అందుకే ఆయన ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్ను కూడా సేకరిస్తుంటారు. అలాంటి ఇష్టమైన రంగంలోకి చైతన్య అడుగుపెట్టారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ IRFలో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని నాగచైతన్య సొంతం చేసుకున్నారు. దీనివల్ల ఆయన IRF నిర్వహించే ఫార్ములా 4లో భాగమయ్యారు. దీనికి సంబంధించిన రేసులు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ను సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఫ్యాన్స్కు IRF అనేది మరచిపోలేని అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే దీంతో ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ నెక్స్ట్ రేంజ్కి చేరుకుంటుందని అన్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్లో పాల్గొంటున్న 6 టీమ్స్లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఒకటి. ఇంకా ఇందులో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా భాగమయ్యారు. ఆగస్టు 22 నుండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD మూవీ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 27న థియేటర్లో ప్రదర్శించిన కల్కి మూవీ 3 గంటల 1 నిమిషం ఉండగా ఇప్పుడు దానిని 6 నిమిషాల పాటు తగ్గించారు. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ నిడివికి కోత పెట్టారు. అలానే కాంప్లెక్స్లో ప్రభాస్ దిశాపాట అనే పాట మొత్తాన్ని ఎత్తేశారు. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్రీకరించిన పాటను ఇంటర్వెల్లో జడ్జ్ చేశారు. దీపిక పడుకునే మంటల మధ్యలో కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చే సన్నివేశం నిడివి తగ్గించారు. మొత్తం మీద పాటకు బదులు పాట జడ్జ్ చేసిన 6 నిమిషాల నిడివి తగ్గించారు.